ఆచి చికెన్ మసాలా. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో సైబర్ నేరగాళ్ల వలలో కౌన్సిలర్ భర్త చిక్కుకున్నాడు. సదాశివపేట 14వ వార్డు కౌన్సిలర్ ఉల్లిగడ్డల ఉమారాణి భర్త ఉల్లిగడ్డల నాగరాజు అకౌంట్ నుంచి 7,79,000 మాయమయ్యాయి. శనివారం రాత్రి 8:15 తన అకౌంట్ నుంచి 2,50,000 చొప్పున 3 సార్లు సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. తన అకౌంట్ చెక్ చేసే లోపే 7,79,000 కొట్టేశారని బాధితుడు ఆరోపించారు. వెంటనే పట్టణంలోని పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఇండోసెంట్ బ్యాంక్ నుంచి నిన్న నైట్ల 8:16-15 నిమిషాలకు 2,50,000, 8:16 నిమిషాలకు 2,50,000, 8:17 నిమిషాలకు 2,89,000, 3 స్టేజ్లలో కలిపి 7,89,000 ఆన్లైన్లో వెళ్ళిపోయినాయి నా డబ్బులు. దీనిలో నాకు ఏం మెసేజ్ రాలేదు, ఎలాంటి ఓటీపీలు రాలేవు, ఏం రాలేవు. ఆల్రెడీ ఒకసారి చూడగానే మనకు కనబడ్డది ఆ లెక్క. ఎంత వెళ్ళిపోయినాయని మా పక్కన సార్ చూపిస్తే వెళ్ళిపోతున్నాయి, డబ్బులు వెళ్ళిపోతున్నాయంటనే చక్కగా వచ్చి పొజిషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. దాన్ని మాకు సార్ గారు తొందరగా స్పందించి నంబర్ ఇచ్చేసిండు. ఇక్కడ ఫోన్ చేసినాం, ఎఫ్ఐఆర్ బుక్ అయింది. గతంలో ఏమైనా ఇంతకుముందు ఇట్లా జరిగింది బెట్టింగ్ ఆ నంబర్ పైన అట్లాంటి ఫస్ట్ టైం జరగడం, ఇది ఫస్ట్ టైం సార్. ఖైదానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. నాగేష్, సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారని చెప్పవచ్చు. ముఖ్యంగా వార్డు కౌన్సిలర్ కు సంబంధించి వాళ్ళ భర్త అకౌంట్ నుంచి 7 లక్షలకు పైగా కాజేశారు. దీనికి సంబంధించి ఆ పూర్తి వివరాలు చూస్తే ఉల్లిగడ్డల నాగరాజు ఆయన బాధ్యుడు అని తెలుస్తోంది. ఇదే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నాగరాజు భార్య ఉమారాణి 7వ వార్డు నుంచి గెలిచింది. అయితే ఈ వ్యవహారాలను నడుస్తున్న మున్సిపల్ ఎన్నికల తర్వాత లావాదేవీలు మొత్తం ఆ నాగరాజే చూసుకునేవాడు కాబట్టి ఆయన అకౌంట్ లో పెద్ద మొత్తంలో డబ్బులున్నాయని గుర్తించిన సైబర్ నేరగాళ్లు ఒక లింక్ పంపించడం ద్వారా, వాటర్ ప్యూరిఫైయర్ సంబంధించిన ఒక లింక్ పంపించడం ద్వారా ఈ మొత్తం డబ్బునైతే కాజేసినట్టుగా తెలుస్తుంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత వారికి అవసరమైన వివిధ వస్తువుల కొనుగోలు క్రమంలో ఈ ఎవరైతే మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చింది అనుకున్న మెసేజ్ ని అతను ఓపెన్ చేయడంతో ఇమీడియట్ గా మొదటి విడతలో 50,000 డెబిట్ అయిపోయాయని చెప్తున్నారు నాగరాజు. ఆ తర్వాత 2 సార్లు కూడా ఇదే విధంగా అమౌంట్ అయితే డెబిట్ అయింది. దీంతో ఆలస్యంగా వెళ్తున్న అతను కంటిన్యూ. సందీప్, సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి ఉల్లిగడ్డల నాగరాజు అకౌంట్ నుంచి 7 లక్షలకు పైగా అయితే కాజేశారు సైబర్ నేరగాళ్లు. ముఖ్యంగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎవరైతే 7వ వార్డు నుంచి గెలిచిందో ఉమారాణి, ఉల్లిగడ్డల ఉమారాణి, ఆమె భర్త నాగరాజు, ఆయన పూర్తిగా ఆర్థిక వ్యవహారాలని ఆయనే చూశాడు కాబట్టి అతని అకౌంట్ లో పెద్ద ఎత్తున డబ్బు ఉందని గుర్తించిన సైబర్ నేరగాళ్లు ఆ డబ్బునైతే ముందస్తుగా చేసిన ప్లాన్ ప్రకారమే కొట్టేసినట్టుగా తెలుస్తుంది. అతనికి మొదటగా ఒక మెసేజ్ పంపించారు. మున్సిపాలిటీకి సంబంధించి వాటర్ బిల్లులకు సంబంధించిన ఒక మెసేజ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ మెసేజ్ లింక్ అతను ఓపెన్ చేసిన క్రమంలోనే విత్ ఇన్ సెకండ్స్ లోనే 50,000 అయితే మొదటి విడతగా డెబిట్ అయిపోయాయి అనేది నాగరాజ్ చెప్తున్నాడు. తర్వాత 2 విడతల్లో మరికొంత అమౌంట్ అయితే పూర్తిగా డెబిట్ అయింది. ఈయన ఒక మెసేజ్ వచ్చి డెబిట్ అయిపోయిన క్రమంలో పోలీసులను ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్పే లోపే వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయండి అని చెప్పడం ఒకటి, బ్యాంక్ అధికారులకు ఫోన్ చేస్తే వాళ్ళు కూడా రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వమని చెప్పే లోపే పూర్తిగా 7 లక్షలకు పైగా అయితే కోల్పోయాడు. దాంతో అతను లబోదిబమంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ సైబర్ నేరగాళ్లు ఇటీవల కాలంలో రెచ్చిపోతున్నారు. ఏదైనా లింక్ కావచ్చు, ఓటీపీ కావచ్చు, ఇతర మెసేజ్ల ద్వారా ఇలా ఎవరైతే పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుందో ఆ ఖాతాదారులను దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. పోలీసులు ఎంతగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, బ్యాంక్ అధికారులు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పటికీ వేరే వేరే రీతిలో సైబర్ నేరగాళ్లు తమ దారిని అయితే ఎంచుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఆ విధంగానే డబ్బులు అయితే కొట్టివేస్తున్నారు. సాధారణంగా
ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత వివిధ రూపాల్లో ఆ డబ్బులు కాజేసేందుకు సైబర్ నేరగాళ్లు తమ ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే బాధ్యులు ఉంటారో వారు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఆ డబ్బు అయితే రికవరీ కావడంలో చాలా ఆలస్యం అవుతుంది. ఒకవేళ రికవరీ అయినా కూడా 50% కంటే తక్కువగానే వస్తున్న ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. దీంతో ఉల్లిగడ్డల నాగరాజు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఆయన బిజినెస్ మ్యాన్, ఆయనకు ఒక బ్యాంకెట్ హాలు, ఇతర వ్యవహారాలు అయితే ఉన్నాయి. బిజినెస్ చూసేవాడు కాబట్టి ఆయన అకౌంట్ లో పెద్ద ఎత్తున డబ్బు అతన్ని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో అంటే హైదరాబాద్ కు సమీపంలో ఉండే ఏరియాల్లో ఎక్కువ మొత్తంలో బిజినెస్ మ్యాన్లనే టార్గెట్ చేసినట్టుగా మనకు పోలీసుల రికార్డుల ద్వారా తెలుస్తుంది. ఇటీవల కాలంలో మనం చూసుకోవచ్చు, పటాన్చెరు పరిసర ప్రాంతాల్లో 5గురికి ఇదే రకమైన అనుభవం ఎదురైంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, బిజినెస్ మ్యాన్లు కావచ్చు, వీళ్ళనే టార్గెట్ చేస్తూ ఇలాంటి కార్యకలాపాలకైతే తెరతీస్తూ ఉన్నారు సైబర్ నేరగాలు. తాజాగా జరిగిన ఉదంతాలు చూస్తే ఈ ఉల్లిగడ్డల నాగరాజు అయితే ప్రస్తుతానికి 7 లక్షలకు పైగా డబ్బు పోయిందని చెప్తున్నారు. కానీ ఆయన ఖాతాలో పూర్తి స్థాయిలో ఎంత డబ్బు ఉంది, ఇంకా ఏ లావాదేవీలు చేశారనేది ఆయన వివరాలు వెల్లడించడం లేదు. పోలీసులకు రిటర్న్ గా ఆయన కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఈ విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయి. నగేష్, సాధారణంగా అయితే ఓటీపీలు లేదా లింకులు ఓపెన్ చేయమని వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు అలానే ఓటీపీలు లేదా లింకులు ఓపెన్ చేశారా లేక డైరెక్ట్ కట్ అయిపోయా? అంత బాధితుడు ఏం చెప్తున్నాడు? బాధితుడు బాహాటంగా చెప్పేందుకు ఆయన వెనకంజ వేస్తున్నారు. ఎందుకంటే ఓటీపీ గానీ ఏ మెసేజ్ నేను నొక్కలేదు, నాకు ఎలాంటి సమాచారం రాలేదు, ఆటోమేటిక్ గా డెబిట్ అయ్యాయని చెప్తున్నారు. కానీ వారి కుటుంబ సభ్యులు అడిగి చూస్తే ఆయనకు మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చింది అనుకున్న ఒక మెసేజ్ ద్వారానే ఈ వ్యవహారం అంతా నడుస్తుందని తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ వార్డులో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కొన్ని ఏవైతే పర్చేజ్ చేసిన ఐటమ్స్ ఉంటాయో వాటికి సంబంధించి బిల్లులు కూడా మొబైల్ వస్తుంటాయి మెసేజ్లు. అలాంటి క్రమంలోనే వాటర్ బిల్లుకి సంబంధించి ఒక మెసేజ్ వచ్చిందని చెప్తున్నారు. దానికి సంబంధించి ఈ వార్త అయితే బయటకు వచ్చింది. ఆ మెసేజ్ ని ఆయన ఓపెన్ చేసిన ఒక నిమిషంలోనే మొదటైతే డబ్బు డెబిట్ అయిపోయింది. ఆ తర్వాత 2 విడతలుగా మరోసారిగా ఇలాగే జరిగింది. అయితే ఆయన బాహటంగా వివరాలు వెల్లడించడానికి భయపడుతున్నారు. కానీ జరిగిన పరిస్థితి అయితే చూస్తే కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సైబర్